రామ్ గోపాల్ రెడ్డి బీయింగ్ ఎన్ ఎమ్మెల్సీ ఆయనకున్న రైట్స్ ఆయనకున్నాయి. మరి అక్కడ ఏంది సిచ్యువేషన్ మనకైతే తెలియదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నాకైతే తెలిసింది. నేనేమంటానంటే పోలీసులు గనక అధికార పార్టీకి వత్తాసు పలకడమే జరుగుతూ ఉంటే రామ్ గోపాల్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఫ్రీగా తిరగమని చెప్పి పర్మిట్ చేస్తారు. అక్కడ సతీష్ రెడ్డిని వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసినారు, అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినారు, ఇక్కడ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినారు. ఇంతకన్నా ఏం కావాలా మనకి? బెస్ట్ ఎగ్జాంపుల్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అనేది కదా దీని ఉద్దేశము, దీని యొక్క అర్థము. ఇంతకుముందు ఎప్పుడు కూడా పులివెందులు ఈ స్థాయిలో ఎలక్షన్ జరిగింది లేదు. అసలు ప్రజలు ఓటింగ్కే పోరు. ఈ రోజు ప్రజలు స్వేచ్ఛ ఓటేసి అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి ప్రజలు పోలింగ్ బూత్ బ్యాలెట్ పేపర్ ను లేకపోతే ఈవీఎం మిషన్ చూస్తారు. అటువంటి పరిస్థితి రాజారెడ్డి దగ్గర నుండి రాజశేఖర రెడ్డి కలుపుకొని వీళ్ళెవరూ కూడా ప్రజలను ఓట్లు వేయడానికి అనుమతించలేదు. ఈ రోజు ప్రజలు ఓటేస్తున్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నా కోటలు బద్దలవుతుంది, ప్రజలు తెలివివంతులు అయిపోతారు, ప్రజలు పోయి స్వేచ్ఛగా ఓటేస్తే నా కోటలు బీటలు వారతాయి, నా కుర్చీ కేసరి వస్తుంది. ఇన్ని రోజులు పులివెందులు భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఎన్నికలు జరిపించాను. ఈ రోజు ఈ పరిస్థితి ఎక్కడా కూడా పులివెందుల్లో 5-6 జెడ్పీటీసీ ఉంటే 5-6 జెడ్పీటీసీలు క్లియర్ యునానిమస్, నామినేషన్ ఏమీ లేదు. ఆ విధంగా జరిగింది. ఈ రోజు డెమోక్రసీతో ఎన్నికలు జరుగుతా ఉంటే ఈయన గావు కేకలు గుగ్గోలు పెట్టేది. ఎప్పుడైనా పులివెందుల్లో అవినాష్ రెడ్డి వాళ్ళు పోయి డిఎస్పీ దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చింది చూసాం మేడం. మన ఈ నేరస్తులంతా పోయి డిఎస్పీ దగ్గర ఒక 34 మంది, సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ పోయి, రవీందర్ రెడ్డి పోయి డిఎస్పీ వినతి పత్రం వస్తున్నారు, సార్ మాకు రక్షణ కల్పించండి.